వచ్చే ఫ్రైడే 17th మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందాక వస్తుంటే కారులో నా ట్విట్టర్లో చూస్తాను, ఎవరు అబ్బాయి పెట్టాడు, సిబికే మీనింగ్ పెట్టాడు, కంటెంట్ బేస్డ్ కథ అని. సో అది అతను ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, కానీ 100% ఇది కంటెంట్ బేస్డ్ కథ, కంటెంట్ నమ్ముకుని తీసే సినిమా ఇది. అండ్ గత లాస్ట్ 10 monthsలో హిట్ అయిన అన్ని సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలే. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా మేము అందరం ఉన్నాము. కంటెంట్ ఎందుకంటే అంటే సినిమా ఫస్ట్ ఓపెన్ అయిన టైటిల్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ లాస్ట్ ఎట్ ది ఎండ్ కార్డ్ వరకు మేము ఓన్లీ కంటెంట్లోనే ఉన్నాము. పక్క దారికి వెళ్ళి సపరేట్ ట్రాక్స్ అలా ఏం లేదు. వి బిలీవ్ ఇన్ కంటెంట్ అండ్ కంటెంట్ కింగ్. కాబట్టి ఈ సినిమా కోసం నా లాస్ట్ సినిమాలో ఉన్న ఇమేజ్ ఇందులో ఎక్కడ వాడలేదు. ఒక ప్రాబ్లం, మీలాంటి ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటాడనేది అంతే న్యాచురల్గా రియలిస్టిక్గా ఈ సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అండ్ అంటే నా లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పినట్టు చెప్పే ఒక పాయింట్ అవుతుందో అది డెఫినెట్లీ చాలా కొత్త పాయింట్. అది డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ షాకింగ్ పాయింట్లో ఉంటుంది. అది కథ విన్నప్పుడు నాకు ఆ పాయింట్ బాగా నచ్చి సినిమా వేశాను. అండ్ డెఫినెట్లీ మీ అందరూ కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంటుందని కాన్ఫిడెంట్గా మా టీం అందరము నమ్ముతున్నాము. అండ్ ఈ సినిమా ఆడియో సినిమాకి అంటే ఏ సినిమాకి ఆడియో చాలా ప్లస్ అవ్వాలి. అండ్ ఈ సినిమా ఆడియో మంచి హిట్ అయింది. ఎందుకంటే వచ్చే మన కార్లలో ఎఫ్ఎమ్స్లో పాట చాలాసార్లు ప్లే అవుతుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వస్తే ప్రేమ్ సాయి. యాక్చువల్లీ ఇవాళ రావాల్సింది, కానీ సినిమా రిలీజ్ కాబట్టి తను చెన్నైలో ఈ సినిమా సంబంధించిన వర్క్లో తను చాలా బిజీగా ఉన్నాడు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అంటే 3 years నుంచి ఒకే కథ నమ్ముకొని ఈ సినిమా మీద ఉంటూ ఎక్కడ డీల్ అయినా కూడా డల్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్గా చేశాడు. అండ్ షూటింగ్ ఫస్ట్ డే నుంచే హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తను ఈ సినిమాని చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి అతను డెఫినెట్లీ ఒక మెయిన్ పిల్లర్. అతను చెప్పిన కథ, అతను తీసిన విధానం డెఫినెట్లీ అతనికి సినిమా ద్వారా అతనికి మంచి పేరు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాడు. అండ్ ఈ సినిమా సక్సెస్ నాకు ఈ సినిమా సక్సెస్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నేను హిట్ చూశాను, ఫ్లాప్ చూశాను, మెయిన్ ఈ సినిమానే సక్సెస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే ఫస్ట్ టైం ఇమేజ్ పక్క పెట్టేసి కంటెంట్ నమ్మి చేసిన సినిమా ఇది. సో ఇలాంటి సినిమా ఆడియన్స్కి నచ్చి ఆడియన్స్ దీన్ని హిట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఇంకా ముందు కొత్త సినిమా చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో అందుకే ఈ సినిమా రిలీజ్కి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఈ సినిమా హిట్ అవుతే డెఫినెట్లీ నేను ఇలాంటి కొత్త సినిమాస్ అన్నీ ఇంకా చాలా ట్రై చేయొచ్చు. సో 17th సినిమా వస్తుంది ముందుకు. అండ్ 17th మీరు చూసి మీకు నచ్చితే మీరు హిట్ చేయండి. అండ్ ఈ సినిమాని మీరు బాగా చాలా ప్రమోట్ చేయండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్ గారు, యాక్చువల్ హావ్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ కథ వినే ముందు నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి ఈ కథ వినమని, అంటే వేరే వాళ్ళ ద్వారా, మన కోనా వెంకట్ కానీ ఎవరైనా కానీ అప్పుడు కథ వినలేదు. కానీ ఇతను నాకు ఫోన్ చేయడంతో చాలా రిలక్టెంట్గా సినిమా చేయకూడదని కథ విన్నాను. అలా నేటివ్ మెంట్ నేను కూడా కథ చేశాను. సో ఇలాంటి మంచి కథ నా దగ్గర పంపించిన గౌతమ్ మీనన్ గారికి థ్యాంక్ యూ మై లాట్. అండ్ యాజ్ ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ సినిమాకి దీని కాంప్రమైజ్, కొంచెం డిలే అయినా కూడా. అండ్ డెఫినెట్లీ అతని సినిమాలు అంటే యూ ఎక్స్పెక్ట్ సెన్సిబుల్ సినిమాస్ ఉంటాయి. ఎక్కడ ఓవర్ యాక్షన్లు, అన్వాంటెడ్ హీరోయిజం కానీ అన్వాంటెడ్ ఎక్కడ ఉండదు. వెరీ న్యాచురల్ సినిమా అండ్ ఇట్స్ వెరీ కమర్షియల్ గ్రిప్పింగ్ సినిమా. కొత్త జానర్ సినిమా ఇది. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ సినిమా కొంచెం డీలే అవుతే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ సినిమా కొంచెం స్టేల్ అయిపోవచ్చు, లేదంటే ఆ సీన్స్ వేరే సినిమాలు రావచ్చు. కానీ ఈ సినిమాతో ఎప్పుడు ఈ 2-3 years గ్యాప్లో కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇందులో చెప్పే పాయింట్ ఏంటంటే అయితే చెప్పిన కొత్త పాయింట్, అది వాళ్ళు కాపీ చేయలేరు. సో చాలా ఫ్రెష్ పాయింట్. అది ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ విల్ బీ వెరీ స్ట్రైకింగ్ పాయింట్. ఆ పాయింట్ మీద నాకు ఉండే నమ్మకంతోనే ఈ 3 years కూడా వెరీ కాన్ఫిడెంట్. అండ్ మామూలుగా ఇప్పుడు సినిమా మీద నాకు నమ్మకం లేకుంటే అసలు నేను రాను బయటికి వచ్చి ఇలా మాట్లాడటం. సో నాకు నచ్చిన సినిమా కాబట్టి వచ్చి దీన్ని ఇంత ప్రమోట్ చేస్తున్నాను, కొత్త సినిమా కాబట్టి. బట్ నేను అన్నట్టు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, మా టీం అంతా కూడా. నేను కథ వినగానే ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఫ్రెష్. నాకు వచ్చే ఆ రొటీన్ స్టోరీస్లో చేసే కొన్ని రొటీన్ సినిమాల్లో ఈ కథ చాలా కొత్త అనిపించింది. వినగానే వెరీ ఫ్రెష్ అనిపించింది. వినగానే నాకు నచ్చింది. ఇన్స్టింక్ట్ నమ్మి సినిమాకి వెళ్ళిపోయాను. సో డెఫినెట్లీ నేను అన్నట్టు ఆ ఇమేజ్ని పక్క పెట్టి సినిమా చేశాను. సో చూడాలి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. బట్ ఇట్స్ వెరీ సింపుల్ ఫిల్మ్ అంటే ఇందులో యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ డిఫరెంట్ వేలో ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి వచ్చే ఉంటుంది హీరోయిజం, అలా ఉంటుంది సినిమాలో. Here it's a very good release date.
Okay. But in Tamil, some 4-5 films are also coming out of the same day. So right now we are not sure. We want at least a 2-week clear window. We're very confident about the film, so we thought we'll put the Telugu, which is a bigger film, out first. Is there any reason you have opted for almost all 3 music directors for the film? No. Karthik is the original music director of the film, and there were 3 songs that we got Karthik to do, and he's also a very busy playback singer, doing a lot of shows and stuff like that. So we wanted one more song, which actually Nitin and the director sat together and worked out and thought, since Karthik was busy at that point, we decided to bring Anup Rubens in to do that one song. I decided to bring Sandeep Chowta in to do the background score because I'm a big fan of Sandeep's work, and I thought for this film, it's a sort of a thriller in the second half of the film. So I thought his music, from what I've seen earlier of his work, will be very apt for that kind of a treatment. యాక్చువల్లీ అలా ఏం లేదండి. అంటే ఇది ఓన్లీ మన ఒక నోషన్ ఏంటంటే మన 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 ఆడియన్స్ అలాంటి సినిమాలు చూడరు అంటారు, కానీ మనం మంచి సినిమా ఇస్తే వాళ్ళు గ్యారంటీ చూస్తే ఇప్పుడు లైక్ లాస్ట్ మూవీస్ శ్రీమంతుడు కానీ బాహుబలి కానీ అందులో ఒక కామెడీ సీన్ లేదు, కానీ సినిమాలో ఓన్లీ కంటెంట్ సినిమా పెద్ద హిట్లయ్యాయి. సో మన ఆడియన్స్కి ఓన్లీ కామెడీ కావాలి అనేది ఓన్లీ మన బిలీఫ్ తప్ప, ఆడియన్స్ దే వెరీ ఓపెన్ మైండెడ్. మనం కొత్త సినిమా చూపిస్తే డెఫినెట్లీ దే విల్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. సో తమిళ్లో ఎలా వచ్చాయో ఇక్కడ మన వాళ్ళు కూడా అలా ట్రై చేస్తే, ఆడియన్స్కి మంచి సినిమా ట్రై చేస్తే డెఫినెట్ నచ్చుతుంది. సో ఆ బిలీఫ్తో నేను ఈ సినిమా చేశాను. సో చూడాలి వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో నితిన్ గారు, యాక్చువల్లీ దీనికి సినిమాలు ఏంటంటే ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్, బట్ ఇందులో లవ్ స్టోరీ ఉంది, కామెడీ అన్నీ ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ సినిమా కాదు, ఏదో ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఆర్ట్ సినిమా కాదు, వెరీ కమర్షియల్ సినిమానే, బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ వెరీ సింపుల్ క్యారెక్టర్. నార్మల్గా మీ ఒక కొరియర్ బాయ్ నేను సినిమాలో, నా కొరియర్ బాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సింపుల్ బాయ్. సో నాకు హోంవర్క్ చేయాల్సిన అవసరం పడలేదు. మన డైరెక్టర్ ఏం చెప్పాడో దాన్ని ఫాలో అయిపోతూ బ్లైండ్గా వెళ్ళిపోయాను అంతే. Identify with the film easily, and when I meant family return, it's a clean film. The entire family can come and watch without being disturbed or anything like that. Like Nitin said, it starts off as a love story. There's comedy. There are a couple of funny moments in the first half, and it enters into a thriller kind of a zone at one point, and it's quite gripping from that point onwards. And there is a point in the film that we are obviously not talking about because it is one of the highlight points of the screenplay. It's a new point that the story writers touched upon, and we are hoping the audience will get that very easily. It's a film that the entire family can watch, which is why I meant it's a family entertainer. మీ డైరెక్షన్లో నితిన్ డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులుంటాయి కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాది. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మద పిచ్చి, ఏది బాగోకుంటే మద పిచ్చి.